ఆ మైథిలి ఎప్పటినుంచో మన ఉత్తం మీద కన్నేసింది. దాని మాయ మాటలతో గరడి చేష్టలతో ఈ ఏడ గద్దలా తన్నుకుపోద్దేమోనని నా అనుమానం. అంటే నీ ఉద్దేశం? సుహాసిని, ఇంకా అర్థం కాలేదా? మైథిలి ఉత్తమ్ కలిసి ఎక్కడికో వెళ్లారని అల్లుడి గారికి అనుమానం. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు. చాలా ఆపండి. నా ఉత్తమ్ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయడు. వాడి ఒంట్లో ప్రవహించేది నా రక్తం. మా అయ్యగారి రక్తం కూడా ప్రవహిస్తోందిగా. ఆయన ఒక తలనొప్పు పెడితే ఈడు ఏ 100 తలనొప్పు పెడతాడో అని నా అనుమానం. ఏంటన్నారు అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య గారు. ఒకసారి మన గిరిగడికి ఫోన్ చేస్తాను. ఆడి దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. త్వరగా చెయ్యన్నయ్యా. చేస్తున్నాను. చెప్పండి అంకుల్. ఎరా ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే తీబేటి. సారీ అంకుల్, సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. సరిగానే మా ఉత్తరం ఎక్కడా? అదేంటి అంకుల్, వాడు సాయంత్రం 6 గంటలకే బయలుదేరాడుగా. ఆ విషయం నాకు తెలుసురా. ఆడెంతవరకు ఇంటికి రాలేదు. ఏడికెళ్ళాడో ఏమయ్యాడో అని ఇంట్లో అందరం టెన్షన్ ఆడుతున్నాం. నీకేమైనా తెలిసేమని చేశా? సారీ అంకుల్, నిజంగా తెలీదు. ఒకసారి నేను మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి కనుక్కుంటాను. ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. తొందరగా ఫోన్ చేసి ఏ విషయం నాకు చెప్పు. అలాగే అంకుల్. ఏమన్నారు అల్లుడు గారు? ఆ గిరిగాడికి కూడా తెలియదంటే అత్తయ్య గారు. నా అనుమానం నిజమైతే ఆ మైథిలి మనం మొత్తం ఇద్దరూ లేచిపోయి ఉంటారు. అల్లుడు గారు, దయచేసి నా మనవడి గురించి అలా మాట్లాడకండి. అవునన్నయ్య, నా కొడుకు ఎప్పుడూ అలా చేయడు. సరే సిస్టర్, నీ మాట నేనెందుకు కాదనాలే. నేనిప్పుడే ఆ మైథిలి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అసలు ఆడ మైథిలి ఇంట్లో ఉంటే నా అనుమానం తప్పు, మీ నమ్మకం నిజం. పొరపాటున మైథిలి రాలేదు, నా అనుమానమే నిజం, మీ నమ్మకమే అబద్ధం. సరేనండి, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి నిజమేంటో తెలుసుకోండి. మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అట్టగే వెళ్ళి చూసొస్తాను. వెళ్ళండి. మేడం, సార్ కాలు ఫాస్ట్గా రికవరీ అవ్వాలంటే గంటకొకసారి 5 మినిట్స్ నడిపించమని డాక్టర్ గారు చెప్పారు. ఓకే సిస్టర్, నేను చూసుకుంటాను. పవన్, నీకెన్నిసార్లు చెప్పాను నేను వర్క్లో ఉండగా కాల్ చేయొద్దని? ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవని. కానీ యువతలు నేను వర్క్లో ఉన్నాను కదా, ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తాను. బాయ్. సిస్టర్, ఎవరు? మీ బాయ్ ఫ్రెండా? అవును సార్, నాతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నేనంటే తనకి పిచ్చి ప్రేమ. ఓ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరిద్దరూ లవర్స్ కదా? మేమిద్దరం లవర్స్ అని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి మేడం, జనరల్గా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్ దగ్గర ఉంటారు, కానీ ఈ సార్ దగ్గర మీరున్నారు. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందామా అంటే మీ మెళ్ళో ఏమో తాళి లేదు. సో ఫైనల్గా మీ ఇద్దరు లవర్స్ అనుకున్నాను. నిజమే కదా? నిజమే. సార్, ఆ అమ్మాయి నిజం అనుకుంటుంది. సిస్టర్, నేను సరదాగా జోక్ చేశాను. యాక్చువల్గా నాకు ఒక లవర్ ఉంది.
వెరీ ఇంట్రెస్టింగ్ సార్. తను ఎలా ఉంటుంది? అచ్చం మీలానే ఉంటుంది. సార్ అవును, తను చాలా అందంగా ఉంటుంది. పొడవైన జడ, చక్రాల లాంటి కళ్ళు, అందమైన నవ్వు, అంతకంటే అందమైన మనసు. తనంటే నాకు ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి. సూపర్ సార్. ఇంతకీ మీది 1 సైడ్ లవ్వా 2 సైడ్ లవ్వా? వన్ సైడ్ లవ్వే. సో సాడ్ సార్. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? నా కల్లోకి వచ్చిన దగ్గర నుంచి. కళ్ళలోక? షీఈ్ మై డ్రీమ్ గర్ల్. కల్లో చూసే తనని ప్రేమించాను. రియల్లీ గ్రేట్ సార్. బయట చాలా మంది కుర్రాళ్ళు నెలకొక లవర్ని మార్చుతుంటే మీరు మాత్రం కల్లో చూసిన అమ్మాయిని ఇప్పటికీ ప్రేమిస్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది సార్? ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ లవర్ ఇక్కడుందా? ఎక్కడా? ఆ, ఇక్కడ అంటే హాస్పిటల్లో కాదు, గుండెల్లో. నాకు అర్థమైంది సార్. మీ లవర్ మీ కళ్ళ ముందే ఉంది కదా? సిస్టర్, ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, మీ లవర్ని చూస్తూనే కదా మీరు మాట్లాడుతుంది. సిస్టర్, ఇక్కడ నా లవర్ ఎక్కడుంది? అదే సార్, మీ గుండెల్లో ఉంది కదా. గుండెల్లో ఉన్న మీ లవర్ని చూస్తూనే కదా మాట్లాడుతున్నారు. హా, అవును అవును. సిస్టర్, మీకు వేరే పని లేనట్టుంది. వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే మేడం. మేడం, ఒకసారి ఇలా రారా? మేడం, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటది? మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించడమా? నేనా? నెవర్. కానీ మిమ్మల్ని ఒకరు ప్రేమిస్తున్నారు మేడం. వాట్? అవును మేడం, నాకు తెలిసి ఆ సారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారేమోనని నా డౌట్. నో సిస్టర్, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. హీఈస్ నాట్ మై లవర్. ఐ నో మేడం. కాకపోతే ఆయన చెప్పేదాన్ని బట్టి ఆయన ప్రేమిస్తుంది మిమ్మల్నేనేమో అని నాకు అనుమానంగా ఉంది. చూసిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు, కానీ హీఈస్ జెన్యూన్. జెన్యూన్ అయితే లవ్ చేయకూడదా? వాళ్ళకి లవర్ ఉండకూడదా? ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా అర్థమవుతుందిలేండి ఆయన ప్రేమిస్తుంది మిమ్మల్నేనని. ప్లీజ్ ఆయన గురించి అలా మాట్లాడకండి. ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఓకే మేడం, సారీ. సిస్టర్ మీతో ఏం మాట్లాడింది? అదా, హా, మీతో 1 అవర్కి ఒకసారి వాకింగ్ చేయించమంది. నిజంగా వాకింగ్ గురించే చెప్పిందా? మీరు దేని గురించి అనుకున్నారు? వాకింగ్ గురించే, వాకింగ్ గురించే కదా. ఓకే. డాక్టర్, మా అమ్మగారికి ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదండి, నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ రాశాను, రేపటికల్లా సెట్ అయిపోతుంది. ఓకే డాక్టర్. ఓకే. మంచిది. అరే, ఈ పెళ్ళేంది మైదిల్ లెక్కుంది. ఆ ఉత్తమ గడితో ఉందేంటి? పైగా ఏదో కట్టుకున్న పెళ్ళం దాకా వాడితో చాలా క్లోజ్గా ఉంది. వాయమ్మా, అర్జెంటుగా ఈ విషయం మా బావగానికి చెప్పాలి. ఈ అవలాగానికి ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేడు. ఈ మైథిలి వాళ్ళకం చూస్తుంటేనేమో
మా బావ కొంప కొల్లేరు చేసేటట్టే ఉన్నది. పొద్దుగాల పోయి ముందుకు ఈ విషయం చెప్పాలా? ఎరా కలిసిందా? లేదు నాన్న. ఏరా బంటి, అక్క ఫోన్ ఏమైనా కలిసిందా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకున్నట్టు? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. రాత్రి 10 అయ్యింది. నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ నాన్న కంగారు పడతారు. ఇన్ఫార్మ్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? సత్య, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మనకు ఫోన్ చేసి ఎలా చెబుతుంది? నా బాధ అదేనండి. దాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఏంటి? పక్క వాళ్ళని అడిగైనా ఫోన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ అవకాశమే ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేది కదా. ఏంటి మామయ్య, నాకు కాబోయే పెళ్ళం ఇంకా ఇంటికి రాలేదా? అవును తమ్ముడు, రోజు 8 గంటలకల్లా వచ్చేది. ఈరోజు 10 దాటిపోతున్నా రాలేదు. అదే కంగారుగా ఉంది. కంగారు పడడం దేనికి? ఒకసారి ఆఫీస్ ఫోన్ చెప్పారా? ఆల్రెడీ చేశాం. సాయంత్రమే వెళ్ళిపోయిందన్నారు. సాయంకాలం అనగా ఆఫీస్ నుంచి బయలుదేరి 10 అవుతున్నా ఇంక ఇంటికి రాలేదా? అంటే నా అనుమానం నిజమే అన్నమాట. నీ అనుమానం ఏంటి? ఏముందక్క, ఆ ఉత్తమ్గాడు మన మైథిలిని లైన్లో పెట్టుంటాడు. దాంతో ఈ హల్వగాడి కంటే ఆ ఉత్తమ్గాడే బెటర్ అని నీ కూతురు వాడితో జెండా ఎత్తేస్తుంటుంది. చీనోర్మై, మా అమ్మాయి రాలేదని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ ఎదవనుమానాలేంట్రా? నా కూతురు నిప్పు. నిజమే, అదొక నిప్పు, నువ్వు ఒక పప్పు, నేను ఒక తుప్పు. మరైతే నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది చెప్పు? చి, నీతో మాట్లాడిన ఒకటే, ఆ వీధిలో కుక్కతో మాట్లాడిన ఒకటే. చిచి. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఆయన ఒక టైపు. ఆయన ఒక టైపు, నువ్వు ఒక కంప్యూటరు. నీ కూతురు ఎక్కడుందో ముందది కనుక్కో. అది గనక ఉత్తమ్ గారితో లేచిపోయిందని తెలియాలి, ఇద్దరిని నరికి పారేస్తాను. ఏట్రా నువ్వు నరికేది? మర్యాదగా నా అల్లుడు యాడికెళ్ళాడో చెప్పకపోతే నేనే మీ అందరిని నరికేస్తాను. ఇది మరీ బాగుంది. నా కూతురు పనిచేస్తోంది మీ కంపెనీలోనే. నీ అల్లుడే దానికి మాయమాటలు చెప్పి ఏదో చేసుంటాడు. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పకపోతే నువ్వు నరకడం కాదు, నెత్తి మీద అప్పడాల కర్రతో కొట్టానంటే బొప్పి కట్టి మరీ చేస్తావు. ఓమ్మో, చాలు చాలు తగ్గు. కూతుర్ని పెంచడం చేతగాక ఊరి మీద వదిలేసి నువ్వు కూడా నాకు వార్నింగ్లు ఇవ్వడం. ఎవర్రా ఊరి మీద వదిలేసింది? ఎక్కువ మాట్లాడితే చెప్ప తీసుకొని కొడతాను. ఏమనుకున్నావో? అబచా, ఇగో రేపు ఉదయం వరకు నా అల్లుడు ఇంటికి రాలేదనుకో, ఇంట్లో వాళ్ళందరినీ నిలువున తగలెట్టేస్తాను. ఏటనుకున్నారు? తమరు తగలబెట్టలేదనే తలుపులు తెరుచుకొని కూర్చున్నారు ఇక్కడ. రేపు ఉదయం వరకు నా కూతురు తిరిగి ఇంటికి రాలేదో నీ బొట్టను తిని బండకేసి బాధేస్తాను. ఏటి నువ్వు కూడా? నీ మొహానికి పౌరుషం కూడా ఏడిసిందేటి? ఇప్పుడు కాదులే గాని నా అల్లుడు రాలేదని తెలియాలి. రేపు ఉదయం తేలుతా మీ అందరి సంగతి. అక్క, నాకు తెలిసి ఆ ఉత్తమ్ గాడే మైథిలిని ఎక్కడికో ఎత్తుకుపోయి ఉంటాడు. నా అనుమానం కనుక నిజమైందో నీ కొడుకు జైల్లో ఉంటాడు, గుర్తుంచుకో. అయ్యో భగవంతుడా, మా మైథిలి ఎక్కడున్నా తొందరగా ఇంటికి వచ్చేటట్టు చెయ్యి స్వామి. నిన్న రాత్రి అనగా మైథిలి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతవరకు తను ఎక్కడుందో ఎలా ఉందో తెలియలేదు. సత్య,
సత్య 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 లే. ఏంటండి మైథిలి వచ్చిందా? మైథిలి రాలేదే. నాకు అదే భయంగా ఉంది. ఆఫీస్కి వెళ్ళిన పిల్ల ఏమైపోయిందో ఏంటో, ఎలా ఉందో ఏంటో. నాన్న మీరేం భయపడకండి, నేను ఒకసారి అక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్నా. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మైథిలి విషయంలో నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. క్లారిటీయా? అవును, నాకు తెలుసా ఉత్తమ్గాడు మైథిలి ఇద్దరూ లేచిపోయి ఉంటారు. పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రానికో ఏ దేశానికో పారిపోయి ఉంటారు. అందుకే ఇంతవరకు రాలేదు. నోర్మై, నా కూతురు నిప్పు అలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పటికీ చేయదు. అవును, మా అక్క గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. ముందు బయటికి పో. అలాగే పోతానులేరా. మీ అక్కంత నిప్పైతే ఇప్పటిదాకా ఏమైపోయినట్టో నాకు తెలిసి 100% తను రాదు. హలో హల్వరాజ్, మైథిలి అమ్మా మైథిలి, వచ్చేసావా తల్లి? ఎక్కడికి వెళ్ళావమ్మా? రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని మా గుండె లాగిపోయినంత పని అయింది తెలుసా నీకు? సారీ నాన్న, ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయితేను రాత్రంతా దాంతో పాటే ఉన్నాను. ఉంటే ఉన్నావే, కనీసం ఒక ఫోన్ చేసేనా చెప్పాలి కదా. సారీ అమ్మా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సమయానికి నా దగ్గర ఛార్జర్ కూడా లేదు, అందుకే మీకు ఫోన్ చేయలేకపోయాను. చా, నిజమా? మరైతే మీ ఫ్రెండ్ ఫోన్ నుంచే చెప్పచ్చుగా. మీ ఫ్రెండ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందా? లేదు, యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ కూడా పోయిందట. పోనీలేమ్మా, నీకేం కాలేదు, క్షేమంగా తిరిగొచ్చావు, మాకంతే చాలు. నువ్వు చేసిన పని వల్ల ఆ లీలా కృష్ణగాడు మన ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు తిట్టిపోశాడు. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పొస్తాను. అమ్మా సత్య. అమ్మమ్మా అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయం ఇంతటితో వదిలేయమ్మా. ఏంటక్క వదిలేసేది? ఆఖరికి అల్వరాజ్ కూడా ఆ సుహాసిని వాళ్ళ కొడుకుతో లేచిపోయావు అన్నాడు. అందుకే రాత్రంతా ఇంటికి రాలేదన్నాడు. ఇతను కూడా ఎంతగా అవమానించాడో తెలుసా అక్క? గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని, కుళ్ళిపోయిన ఇతనికేం తెలుసు నా క్యారెక్టర్ గురించి. నా గురించి తెలియాలంటే మనుషులై ఉండాలి. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను స్నానం చేసి వస్తాను, టిఫిన్ రెడీ చేయి. అలాగేనే. అరే బంటి, ఇప్పుడు మీ అక్క ఏమందరా? ఇంకా అర్థం కాలేదా? గాడిద అంది. రేయ్, నన్నే అంత మాట అంటదా? నిజంగా ఇది రాత్రంతా తన ఫ్రెండ్తోనే ఉందా, లేదంటే ఆ ఉత్తమ్ గారితో ఉందన్న తెలుస్తా. అప్పుడు చెప్తా దాని సంగతి. నువ్వు గీడున్నావా? రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయవేంది? ఫోన్ చేసావా? అవును మామా, కావాలండి చూసుకో. చా, సైలెంట్లో పెట్టి ఛార్జింగ్ పెట్టాను రా, అందుకే చూసుకోలేదు. ఎందుకు ఫోన్ చేసావు? ఎందుకంటవేంది మామా? రాత్రంతా మైథిలి ఆడుందో తెలుసా? ఎక్కడుంది? ఆ ఉత్తమ్ గారితో కలిసి హాస్పిటల్లో ఉంది. రేయ్, ఏంటో నువ్వు అనేది? నిన్న మనం యాక్సిడెంట్ చేసినాం కదా మామా, ఆ ఉత్తమ్ గారిని మైథిలి హాస్పిటల్లో చేర్చినట్టుంది. నిన్న పని మీద నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉత్తమ్ గారికి సేవలు చేసుకుంటూ గీ మైథిలి కనిపించింది. గీ విషయం నీకు చెప్పాలని ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంది మామా, అది చెప్దామనే పొద్దున్నే వచ్చాను. ఓహో, అసలు మ్యాటర్ అదన్నమాట. మైథిలి, మైథిలి, ఏ మైథిలి, రా బయటికి. మైథిలి, ఎందుకు ఎందుకు అలా అడ్డగాడిదలా అరుస్తున్నావు? అరుస్తానే, నీలాంటి నిలువుగాడిదని పెళ్లి చేసుకోబోతున్నాను కదా, అందుకే అరిచాను. అవును, నువ్వు రాత్రంతా ఏ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నావు? సిరి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. లేదు, అది అబద్ధం. నువ్వు రాత్రంతా
ఆ ఉత్తమ్ గారితో కలిసి హాస్పిటల్లో ఉన్నావు. నేను హాస్పిటల్లో ఉన్న విషయం వీడికిలా తెలిసింది. అల్వారాజ్ చెప్పేది నిజమా? నువ్వు రాత్రంతా ఉత్తమ్ గారితో కలిసి హాస్పిటల్లో ఉన్నావా? ఆ, 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 అది అడుగుతుంటే మాట్లాడవేంటే? అంటే నువ్వు మాకు అబద్ధం చెప్పావా? సత్య నువ్వుండు. అమ్మ మైథిలి, వాడు చెప్పేది నిజమా?